వక్ఫ్ చట్టంపై సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలన్నారు బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉందని తెలిపారు. వక్ఫ్ చట్టంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్లి వివరించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, తిరుపతి పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఓట్ల కోసం ఈ యొక్క భారతదేశాన్ని దగా చేసి ఒక వర్గం యొక్క ఓట్ల కోసం ఒక సూడో సెక్యులర్ ఆలోచనతో ఈ రకమైనటువంటి తీసుకురావడం జరిగింది. కేవలం 4,50,000 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి ఒక భూమి ఇవాళ 2025 వచ్చేసరికి వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క వక్ఫ్ యొక్క సవరణ చట్టం వల్ల 20 లక్షల ఎకరాల యొక్క భూమి అన్యాక్రాంతం కాబడింది. వారు ఏమైనా ముస్లింలో ఉన్నటువంటి పేద మహిళలు కానీ లేకపోతే ఆ వర్గాల యొక్క ప్రగతికి అభివృద్ధికి ఏమైనా దోహదం చేసినట్టు ఎక్కడా లేదు. కొంతమంది కాంగ్రెస్ రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు కూడా ఈ కుంభకోణంలో భాగస్వామి. అనేక మంది కాంగ్రెస్ నాయకులు కానీ ఈ యొక్క సూపర్ సెక్యులరిస్టులు కానీ ఎంఐఎం నాయకుడు ఓవైసీ లాంటి అక్బరుద్దీన్ ఓవైసీ, ఈ యొక్క ఓవైసీ సోదరులు కానీ ఇలాంటి అనేక మంది ఈ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ చేతికి పుచ్చుకొని పేదరికంలో ఉన్నటువంటి ముస్లింలను నొక్కేస్తూ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఆంధ్ర ముస్లింస్ కానీ, రోహన్ ముస్లింస్ కానీ, అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ